సార్ ఇప్పుడు భార్యలు చాలా రకరకాలుగా హింస పెడతారు కదా. అంటే జాగ్రత్త, తప్పండి. అవి భార్యలు కాదు, కొంతమంది భార్యలు, పోనీ చాలామంది భార్యలు. అదే నువ్వు భార్యలు అన్నావు అనుకో, అయిపోయారు. ఒకసారి కామెంట్ చూడు కింద, నేను నెక్స్ట్ డే నీ ఉద్యోగం పీకేస్తాను. అదే కొంతమంది సెట్ ఆఫ్ వైఫ్స్. అంచేత ఎవరినైనా దేవుళ్ళైనా తిట్టచ్చు, ఆడవాళ్ళైనా తిట్టచ్చు, భార్యల్ని మాత్రం తిట్టకూడదు. అది రూల్. చెప్పు. కొంతమంది హెరాస్ చేస్తారు కదా. సో అందులో రకరకాలు ఉంటాయి. రోజు సీరియల్ చూపించి హెరాస్ చేయించడం, వాళ్ళకి రాకపోయినా వచ్చింది అని ఉండి హెరాస్ చేయడం, జంజాల సినిమాలలో తర్వాతలా వాళ్ళకి అది తప్పైనా వాళ్ళకి నచ్చిందే చేయడం. సో ఇన్ని హెరాస్మెంట్ల మధ్యలో నరిగిపోతూ నువ్వు అలా చేయకూడదమ్మా అని ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేరు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు వేయచ్చు సార్? వేయలేం. మళ్ళీ మాట్లాడితే అమ్మాయి కేసేయచ్చు. అదేంటి సార్ అది? అవును, నేను వండిన వంట తింటలేదు వీడు, లేదా నేను చూపించిన సీరియల్ చూడట్లేదు వీడు, అంతే. అదే చట్టం. 498 అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక్క ఆ అదృష్టం భారతదేశంలో పుట్టిన మగాళ్ళకే దక్కింది. అంతే. అక్కడ ఇక్కడ వాళ్ళు ఈ మధ్య ఇందాక అన్నట్టుగా ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఉంటున్నారు కదా, అక్కడ ఇదే మైండ్ సెట్ ఉంటుంది కదా. వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి, ఏమండి మా ఆయన 3 రోజులు సినిమాకి తీసుకెళ్ళట్లేదు, మళ్ళీ పూలు కొనబట్టలేదు, ఇది అంటే. సో అంటే డివోర్స్ ఇవ్వని వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు 911కి ఫోన్ చేస్తే దే ఓన్లీ బాదర్ ఫిజికల్ ఇంజరీ ఏమన్నా ఉందా, అది ఏమాత్రం సీరియస్గా ఉంటుంది. అంతే. మనలాగా అక్కడ, అందుకే ఈ మధ్య చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నాన్నల చేత అమ్మల చేత కేసులు ఇస్తున్నారు. ఆ పిల్ల రెండు లైన్లు ఒక తెల్లకాగితం మీద, ఆ తెల్లకాగితం కూడా పోలీస్ స్టేషన్ వాడు ఇస్తాడు. తెల్లకాగితం మీద రాసేస్తే నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకుని ఉద్యోగం మానుకుని టీవీలో ఇమీడియట్గా మీరే చూపిస్తారు. ఒక మృగాడి దారుణం. మృగాడి ఏమిటా? ఒక మగాడు అనొచ్చు కదా. అంటే మగాళ్ళందరూ మృగాళ్ళే. ఈ మైండ్ సెట్ మన. అందుకే సుప్రీంకోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ చెప్తోంది, దిస్ హ్యాస్ బికమ్ జ్యుడిషియల్ టెర్రరిజం అని సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా చెప్పింది. అంటే ఒక సింపథెటిక్ వ్యూతో చూద్దాం అనుకుని ఎక్కువగా మనం వాళ్ళ షూస్లో పెట్టి ఆ అమ్మాయి వైపుకి వెళ్ళటం కూడా తప్పని ఉన్నాయి. బట్ ఎవరు చూస్తారు? ఏదైనా కూడా అమ్మాయి విట్నెస్గా వచ్చేది, అమ్మాయి 2 కన్నీటి బొట్లు రాలిస్తే చాలు, ఇక్కడి నుంచి ఎంత గొప్ప సిద్ధార్థ లూథ్రా 1.5 కోటి తీసుకుని సిద్ధార్థ లూథ్రా అయినా కేసు ఓడిపోయినట్టు లెక్క. అంత పవర్ఫుల్ ఆడదాని కన్నీళ్ళు. అందులో ఫాల్స్ కన్నీళ్ళు, ముసలి కన్నీళ్ళు ఇంకా పవర్ఫుల్. ఇప్పుడు అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక అందరినీ అంటలేదు, కొంతమంది ఫాల్స్ కేసెస్లో మిస్యూజ్ చేస్తున్నారు కనుక నిజంగా కష్టపడి కన్నీళ్లు కార్చి ఎందుకు బతికున్నామో అర్థం కాకుండా జీవోత్సవాలుగా పడి ఉండే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. మిస్యూజ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? మమ్మల్ని కూడా ఇదే ఘటన కడతారు. నిజంగా సఫర్ అయిన వాళ్ళకి ఆ న్యాయం జరగట్లేదు. అందుకే మిస్యూజ్ కాకుండా యూజ్ చేయాలి. ప్రతి చట్టాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో అమలు చేస్తే బాగుంటుంది. మొన్న ఉమెన్ రిజర్వేషన్ జీవో పాస్ చేసింది పార్లమెంట్. దాని మీద మీ ఒపీనియన్? అద్భుతం, చాలా అద్భుతం. కానీ ఇప్పటికైనా అంటే మన వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఎక్కడెక్కడ విమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళ భార్యలను, చెల్లెలను, వాళ్ళ కూతుళ్ళను నిలబెట్టి వెనక వాడే ఉంటాడు. వెనకేంటి ముందే ఉంటున్నాడు అఫీషియల్గా కూడా. అదేంటే మా కార్పొరేటర్ మీ భార్య కానీ నువ్వు కాదు కదా అని అడిగే సత్వం వీడికి ఉండదు, అధికారులకు ఉండదు. ఇది బట్ ఏదేమైనా రిజర్వేషన్ ఉంటుంది కనుక కనీసం చచ్చినట్టయినా, తిట్లు తినైనా, బతిమిలాడినా, కాళ్ళు పట్టుకున్నా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అమ్మ నువ్వు నిలబడి ఊరికే నిలబడి వచ్చి ఇలా దండం పెట్టి మిగతాన్ని నేను చూసుకుంటానైనా ఆడపిల్లలకి ఆ ధైర్యము ఇవ్వాలి. అందులో కొంత 10-20% వాళ్ళు నిజంగా వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళేసి వస్తారు కదా. 100 మందిలో ఒక్క ఆడపిల్ల బయటకు వచ్చినా కూడా, ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలోనే ఇల్లు కానీ దేశం కానీ సురక్షితంగా ఉంటాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. అందుకోసం కదా మోడీ గారు అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఆడవాళ్ళకి ఇచ్చారు. అందుకే ఇంత అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ మగాళ్ళు వేస్టా సార్? వేస్ట్ అని గట్టిగా చెప్పకూడదు కానీ వేస్టే. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అందుకే కదా ఇప్పుడు ఇందాక చెప్పిన అన్ని సూసైడ్లు కూడా మర్చిపోయాను ఇంపార్టెంట్. ఎన్సీఆర్ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారము పెళ్ళైన వాళ్ళల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళల్లో మగవాళ్ళు ఎక్కువ మంది, ఆడపిల్లలు కాదు. వీడు పైకి డాంబికంగా ఉంటాడు, ఓటికుండి అంటారే ఇలా కొట్టగానే బేరమంటుంటారు. ఇక మర్చిపోయి ఇక్కడ బహదూర్పురానో ఏదో ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది.
ఓ పోలీసు వాడు వచ్చి ఇన్స్పెక్టర్ వాడి గేట్ దగ్గర నుంచున్నాడు, ఎవడు విక్టిమ్ అవును హస్బెండ్. సార్ మా ఆయన కొడతాను సార్, ఏ ఊకరా బాయ్ ఊక అవునవును. గుర్తుందా? ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ కదా. ఆ ట్రాఫిక్ పోలీస్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇది ఎక్కడ ఉంది? ఇక్కడే మహేశ్వరము, హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళని నేను ఇంటికి పోతాను, అరే పోరాబాయ్ రేపు పొద్దుగాల అవుతుంది ఎట్లా ఉండు ఫికిర్ చేయకపో అంటుంది. అదే ఆడపిల్ల వచ్చేది అనుకో ఇమ్మీడియట్గా అరే కమాన్ ఫోర్స్ అని తీసుకొచ్చి. ఈ దౌర్భాగ్యం ఇంకా అన్నాలి సార్ మగజాతికి. ఇలాంటి వాళ్ళందరూ నోరు తెరిచి న్యాయం చేయండి అని అడిగేంతవరకు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నారు. డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ అంటే స్త్రీలకి గృహహింస నుంచి రక్షణ చట్టం. గృహహింస నుంచి కపుల్కి కానీ లేదా భార్యాభర్తలకు కానీ ఎవరికైనా అన్నారు కదా, స్త్రీలకే. చాలామంది భర్తలు ఎంత హింసిస్తుంది, ఇందాక నువ్వు చెప్పినట్టు హింసిస్తున్నారు, వాళ్ళు చెప్పుకోలేదు. చెప్పుకోవడానికి చట్టం లేదు, చట్టం కావాలి. అది క్రియేట్ చేయడం అవ్వదా? అండ్ అంతే, ఆల్రెడీ ఉన్న చట్టాన్ని మళ్ళీ అవేర్నెస్. ఇప్పుడు 498లో తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఆ కేసు ఓడిపోయి భర్త తాలూకు వాళ్ళు నిర్దోషులకు బయటపడ్డ తర్వాత పర్జురీ అంటే అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు పర్జురీ కానీ మెలీషియస్ ప్రాసిక్యూషన్ కానీ ఆ పిల్ల మీద, పిల్ల తల్లిదండ్రుల మీద వేయచ్చు. నాకు తెలిసి వినలా, ఇంతవరకు వినలా. అంతెందుకు ఓ పెద్ద టీవీ ఛానల్లో కట్నం తీసుకునేవాడు గాడిదా అన్నాడు. మన కట్నం ఇచ్చేవాడు అడ్డగాడిదా అనాలిగా. గివింగ్ అండ్ టేకింగ్ డౌరీ ఈజ్ అఫెన్స్. ఇవ్వటము తీసుకోవటం కూడా నేరమే. మరి తీసుకోవటమే నేరమో ఇవ్వటానికి నేరం అని వాళ్ళ కేసులు వేయరు. అంతే, వన్ సైడెడ్. చూడు ఒకటే వైపు చూడు అంతే భార్యాభర్తల విషయంలో. ఈ పెళ్ళైందా కాలేదు అనుకుంటా. ఐఎమ్ షూర్ ఇంటర్వ్యూ ద్వారా పెళ్లి చేసుకోవాలి. నిజం సార్. అంటే ఇప్పుడే అలా అంత ఇప్పుడు భర్త ఒక్కడే కనుక అయితే సరే, కన్నందుకు తల్లిదండ్రుల్ని, తోడబుట్టినందుకు అన్నదమ్ముల్ని, అక్కచెల్లెలని, వాళ్ళని చేసుకున్నందుకు వదిలని లేకపోతే బావగారులని కూడా ఇందులో ఇరికించడం అనేది చాలా టూ మచ్. అది అసలు కుదరదు. ఈ మధ్య కొంత మారుతున్నట్టు చేస్తున్నారు కానీ బట్ ఆ పిల్ల తెలకాయతం, మీరేమో లక్షలు బట్టి లాయర్లు పెట్టుకోవాలి. సో అది దిస్ హ్యాస్ టు బి. అదే నేనే లా ఈజ్ నాట్ సేయింగ్ దాట్. లా చెప్తోంది వినండి, అది ఖచ్చితంగా చెప్పాలి. 10 మంది ఇంటలెక్చువల్స్ ఇలాంటి వాళ్ళు కూర్చుని లేదా మగోళ్ళు కూర్చుని దిస్ ఈజ్ వాట్ వై అని ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా చెప్పింది చెయ్యి. యూ హ్యావ్ బ్లైండ్ నో బిజినెస్ అని హైకోర్టుని కానీ, జిల్లా కోర్టుని కానీ, లేదా మెజిస్ట్రేట్ని కానీ అడగగలిగిన స్థాయి ఉండాలి. లీగల్ లోక్ అదాలత్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని. ఈ వీటి దగ్గరికి వెళ్ళి సెమినార్స్, పీరియాడికల్ సెమినార్స్ కావాలి. లీగల్ అవేర్నెస్ క్యాంపులు ఉండాలి. ఇవన్నీ చట్టాలు నేను చెప్పింది కాదు. 1987లో వచ్చింది. 87 అంటే ఎన్నేళ్ళు? అది 13, 40. ఇది అవేర్నెస్. అంటే ఇన్ని ఉండబట్టే మోడీ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటారా సార్? అది నాకు తెలియదు. నాకు పెళ్లి చేసుకున్నారని ఏదో కొంత దాంట్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ పెళ్ళికి నేను వెళ్ళలేదు, నువ్వు వెళ్ళామో తెలియదు నాకు. అంత పెద్ద ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంటాయి, మళ్ళీ ఇంకో న్యూస్ పేపర్లలో ఉన్నవి. ఇప్పుడు ఇందాకన్నా రాజకీయాల్లో అటు జగన్ ఇది అంటాడు, 3 పెళ్ళిళ్ళు అంటాడు, ఈ పవన్ కళ్యాణ్ ఇంకోటి అంటాడు. నేను అది అనలేదు సార్. అదేగా ఇప్పుడు మా మోడీ పెళ్లికి దేశానికి సంబంధం ఉంది. పెళ్లి చాలామంది పెళ్లి చేసుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోవాలి, అబ్దుల్ కలాం, అట్లా బోల్డ్ మంది. అందుకంటే దీనివల్ల నీకు తెలిసిందండి, ఇందాక నుంచి నువ్వు ఇండైరెక్ట్గా అడుగుతున్నావు. పెళ్లి చేసుకొని వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు వెళ్ళారు. వివేకానంద, శంకరాచార్య, ఇలాగ. అందుచేత పెళ్లి చేసుకోకుండా ఉంటే మాకు కూడా ఈ హిట్ టీవీ తరఫున వేదనే ఒక అద్భుతమైన వ్యక్తి దేశానికి జరుగుతాడు. ఐ మీన్ ఇట్. అంటే మీ అమ్మ నాన్న తిడతానేమో తెలియదు, నన్ను వచ్చి మా అబ్బాయిని పెళ్లి కాకుండా చెప్తున్నాను. ఎందుకంటే జోక్స్ అపార్ట్, సోక్రటీస్ అదే అంటాడు, పెళ్లి చేసుకో, అనుకూలమైతే సుఖపడతావు, లేకపోతే వేదాంతి అవుతావు అని. ఇవే చెప్తూ ఉన్నాం. అందుకే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చేయటం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవటం. చాలామంది ఇప్పుడు ఆడపిల్లల గురించి తక్కువ మాట్లాడడం లేదా మగపిల్లల గురించి తక్కువ మాట్లాడే కాదు. ఆడవాళ్ళు చాలామంది పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు సుఖంగా సంసారం చేసుకుంటున్నారు. మొగుళ్ళు అలాగే కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐఏపీఎస్లు అయ్యారు. ఇస్రోలో మొన్న చంద్రయానికి వాళ్ళు సగానికి సగం మంది సైంటిస్టులు అయ్యారు. భర్త, అత్తమామల లేదా పిల్లల సపోర్ట్ లేకపోతే ఏముంది? అది
ఫ్యామిలీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, దట్ పెళ్ళి అనే పవిత్రమైన బంధం అని మనం ఏడ్చేది ఈ భారతదేశం. అందుకని సజావుగా ఇప్పుడు ఇందాక నువ్వు మేడంతో మాట్లాడు, ఎగ్జాక్ట్లీ 70th 40 ఏళ్ళ ఇది 40th యానివర్సరీ. 40 ఏళ్ల పాటు ఎలా ఉన్నాం మేము. ఇవాళ రేపు 4 ఏళ్ళు ఉంటే 4 years యూర్ స్టిల్ విత్ హిమ్, యూర్ స్టిల్ విత్ హర్ అంటున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. తోడుంటే బలం ఉంటుంది, కలిసి ఉంటే బలం. గుప్పెటే సింగిల్ నో. మ్యారేజ్ అంత మంచిది, భార్య అనే పదం అంత మంచిది, భర్త అనే పదం అంత మంచిది. అందుకే ఇంగ్లీష్లో అత్తమామల్ని ఏమంటారు? మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అది మర్చిపోయి ఎవరికి వాడు ఇచ్చేసి సరే థ్యాంక్స్ టు సమ్ కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఉంటుంది. మీ ఆయన వస్తే కాఫీ నువ్వే, మీ ఆయన ఫ్రెండ్స్ వస్తే కాఫీ నువ్వే పెట్టాలా? ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ నుంచి రాగానే మీ ఆయనే కాఫీ పెట్టి నీకు ఇవ్వచ్చు కదా. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. లేకపోతే పిల్లల్ని నువ్వే కనాలని అంటారు వాళ్ళు. పిల్లలు వాళ్ళే కనాలి. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సార్, అది కూడా అవునా? తెలియదు. సినిమా కూడా ఒకటి వచ్చింది, మిస్టర్ ప్రెగ్నెంట్ అని. అవునా? దేవుడు అంటే టెక్నాలజీ వచ్చేసింది అక్కడ దాకా.